అలాంటివేం కుదరా, వచ్చి తింటావా లేదా? భర్త తిన్నాకే భార్య తినాలని చెప్పిన మీ అమ్మ మొగుడితో ఎలా ఉండాలో చెప్పలేదా? ఎలా కనిపిస్తున్నానే నీకు? మొగుడంటే బాధ్యత లేదు, మగాడంటే గౌరవం లేదు. అయినా నా జీవితం పైన నీ పెత్తనం ఏంటే? తగ్గున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు. మొగుడంటే బాధ్యత ఉంది కాబట్టే ఇదంతా చేస్తున్నా. ఏం చేస్తున్నావే? మగాడి సంతోషానికి అడ్డుపడమా బాధ్యత, లేక నన్ను టార్చర్ పెట్టడమా? చెప్పు. బుజ్జగిస్తే మారవని నాకు మొదటి రోజు అర్థమైంది. అందుకే నేను భయపెట్టైనా మార్చాలనుకున్నా. నేను తాగితే ఏమవుద్ది? ఎవరికేమవుద్ది? అయితే గీతే నాకు అవుతుంది. నీకే కాదు, నీతో పాటు నాకు, మనకు పుట్టే బిడ్డకు కూడా అవుతుంది. మా నాన్న కూడా ఇలానే తాగి తాగి చస్తే మా అమ్మ ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచింది. అవన్నీ చూసొచ్చా కాబట్టే నిన్ను మార్చాలనుకున్నా. నాలా నా పిల్లలు కూడా తండ్రి లేకుండా పెరగకూడదని నిన్ను భయపెట్టైనా సరే నిన్ను మార్చాలనుకున్నా తప్ప బాధ పెట్టాలని కాదు. ఈ ఇంటికి వచ్చాక అర్థమైంది నువ్వు రూపాయి కూడా దాచుకోలేదని. అందుకే ప్రతి నెలని జీతం తీసుకుని అందులో నుంచి కొంచెం అమౌంట్ దాచిపెడుతున్నా. ఇంక నీకు ఆ మందు సిగరెట్లోనే సంతోషం ఉందంటే ఈ రోజు నుండి నేను ఆపను. నీ ఇష్టం.